హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు వీడియోలోని కుట్టేసిన బ్లౌజ్కి థ్రెడ్ పైపింగ్ ఎలా వేసుకోవాలో చూపించబోతున్నానండి. శారీ వచ్చేసి కలర్ అండి, పళ్ళు వచ్చేసి ఇది శారీలోని పింక్ కలర్ బుట్ట వచ్చింది. అందుకని నేను పింక్ కలర్ పీస్ తీసుకున్నాను. థ్రెడ్ పైపింగ్ వేయడానికి బ్లౌజ్ వచ్చేసి ఫినిషింగ్ అయిపోయిన తర్వాత పూర్తిగా థ్రెడ్ పైపింగ్ చేసిన తర్వాత ఇలా వచ్చింది. ఫినిషింగ్ చాలా బాగా వచ్చింది. థ్రెడ్ పైపింగ్ కొత్తగా వేసేవారు కూడా ఈజీగా వేసేసుకోవచ్చు. ఈ మెథడ్లో వేసినట్లయితే చాలా సింపుల్గా వేసేసుకోవచ్చండి. ఈ బ్లౌజ్కి వచ్చేసి బుట్ట హ్యాండ్స్ పెట్టాను నేను. చూసారా ఫినిషింగ్ ఎంత బాగా వచ్చిందో. వీడియోలోకి వెళ్ళే ముందు మై ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు చేరుతుందండి. ఆ వీడియోకి లైక్ ఎత్తు మాత్రం మర్చిపోకండి. ఒక లైక్ ఇవ్వడం వల్ల సపోర్ట్ చేసినట్టు ఉంటుందండి. మరి కొంతమందికి వీడియో షేర్ అవుతుంది. ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది. బ్లౌజ్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా కుదిరిందండి. అది ఎలాగో వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈ థ్రెడ్ పైపింగ్ ఎలా వేసుకోవాలో శారీలో వచ్చిన పింక్ కలర్ పీస్ తీసుకుని ఇలా 1 ఇంచు ఎడల్పుతో తీసుకుని అంచు కొద్దిగా మడత పెట్టి కుట్టు వేసుకున్నాను. మొత్తం అంతా పీసులన్నీ కలిపేసుకుని తర్వాత బ్లౌజ్ తీసుకుని కుట్టేసిన బ్లౌజు ఆ బ్లౌజ్కి ముందుగా ఇలా అటాచ్ చేసుకోవాలి. ఈ పీస్ వచ్చేసి ఇక్కడ భుజాల దగ్గర మనం జాయింట్ చేస్తాం కదా, వెనక పార్టు ఫ్రంట్ పార్టుని, అక్కడ ఆ జాయింట్ వచ్చేసి వెనక పార్టు వైపుకే ఉండాలండి. అలా అయితేనే ఫినిషింగ్ బాగుంటుంది. బ్లౌజు అసలు లాగి పెట్టకుండా సమానంగా చూసుకొని ఇలా కుట్టేసుకోవాలి. లాగి పెట్టకుండా ఉంటేనే మనకి ఫినిషింగ్ బాగా వస్తుంది. మొత్తం నెక్ అంతా కూడా ముందు అటాచ్ చేసుకోవాలి. ఈ పీస్ని రెండు వైపులా వెనక పార్టు ఫ్రంట్ పార్టు జాయింట్ చేసి కాడ మాత్రం రెండు వైపు కూడా బ్యాక్ పార్ట్కే రావాలండి. జాయింట్ వచ్చేసి నేను థ్రెడ్ వేయడానికి 12 ఇంచులు థ్రెడ్ తీసుకున్నాను. ఈ థ్రెడ్ బాగా సన్నంగా ఉంటుంది. ఫినిషింగ్ అయితే చాలా బాగా వస్తుంది. ఈ థ్రెడ్ వేయడం వల్ల బాగా ఎక్కువ లావు కాకుండా బాగా సన్నంగా కాకుండా ఉంటుందండి ఈ థ్రెడ్డే తీసుకోండి మీరు వేసుకుంటే కనుక ఫినిషింగ్ అయితే చాలా బాగా వస్తుంది. చూసారా, ఇలా మడత పెట్టేసి కుట్టుకుంటూ రావాలి. ఈ థ్రెడ్ వచ్చేసి మనం ఇప్పుడు పీసు పింక్ కలర్ పీస్ తీసుకున్నాం కదా, అది బ్లౌజ్కి అటాచ్ చేసాం కదా, ఆ కుట్టు వైపే ఆ కుట్టు దగ్గరే రావాలండి ఈ థ్రెడ్ వచ్చేసి. అలా అయితేనే మనకు ఫినిషింగ్ బాగా వస్తుంది. ఈ పైపింగ్ కూడా సమానంగా వచ్చి ఈ మెథడ్లో వేసుకున్నట్లయితే థ్రెడ్ పైపింగ్ రాని వాళ్ళు కూడా ఈజీగా వేసేయచ్చండి. థ్రెడ్ పైపింగ్ సన్నంగా వస్తుందండి. చూసారా ఎంత బాగా వస్తుందో.
మనం అసలు లాగి పెట్టకుండా ఇలా అడ్జస్ట్లు సమానంగా చూసుకుంటూ నీట్గా ఇలా సర్దుకుంటూ ఇలా వేసుకుంటూ రావాలి. ఈ థ్రెడ్ వచ్చేసి ఈ థ్రెడ్ మాత్రం మనం కుట్టి వేసిన కాడే పడాలండి. మనం పైన ఈ కుట్టు వచ్చేసి పైపింగ్కి బ్లౌజ్కి మధ్యలోని రావాలి. కుట్టు అసలు బయటకు రాకుండా దీని మధ్యలో ఉండేలా చూసుకుంటూ వేసుకుంటూ రావాలి. అప్పుడే ఫినిషింగ్ బాగా ఉంటుంది. మొత్తం బ్లౌజ్ అంతా కూడా ఇలా కుట్టుకుంటూ రావాలి. ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చిందండి. మొత్తం అంతా ఇలా కుట్టేసుకుని చివరిగా ఈ థ్రెడ్ వచ్చేసి కట్ చేసేసి ఇలా మలుచుకుని కుట్టేసుకోవాలి. ఇలా కుట్టేసిన తర్వాత ఈ లోపల ఖర్చు వచ్చేసి మనం పైగా ఒక కుట్టు వేసుకున్నా పర్లేదు, లేకపోతే బ్యాక్ సైడ్ మనం హెమ్మింగ్స్ వేసుకుంటే సరిపోతుంది. కుట్టు ఎక్కలేకపోతే నేను కుట్టు వేస్తా లేదండి, హెమ్మింగ్స్ వేస్తాను. వచ్చేసి ఇలా వచ్చింది. బ్లౌజ్ కుట్టేసిన తర్వాత చూసారా ఎంత బాగా వచ్చిందో. థ్రెడ్ పైపింగ్ ఎంత ఈజీగా వేసేసుకోవచ్చు చూసారా. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.